వైఎస్ షర్మిల గారి కొత్త అస్త్రంతో వైసీపీలో జంకు మొదలైందా? వైఎస్ షర్మిల గారి కొత్త అస్త్రంతో భారతి విలవెల్లాడుతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం, వైఎస్ షర్మిల గారి కొత్త అస్త్రంతో అటు వైసీపీలోనూ ఇటు భారతి గారిలోనూ జంకు మొదలైందని వాళ్ళిద్దరూ విలవెల్లాడుతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడొచ్చు మనం? చాలా విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అసలు షర్మిల గారి కొత్త అస్త్రం ఏంటి? ఆవిడ కొంగు జాసి ప్రజల ముందుకు వచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకి, మీరు ఒక్కసారి మా నాన్నని గుర్తు చేసుకోండి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని, దెబ్బతిన్న బెబ్బుల్ని, నా అహం మీద దెబ్బ కొట్టారు, నా ఆస్తి మీద దెబ్బ కొట్టారు, అలాగే నన్ను చూసి భయపడి నా వ్యక్తిగతమైన నా గౌరవానికి భంగం కలిగించేలాగా, నువ్వు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురువే కాదు పో అనేదాకా వైసీపీ శ్రేణులు వెళ్ళినాయి. అంటే నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, నా ఇదే పరిస్థితి ఇంకొక ఆడపిల్ల గనక ఉండి ఉన్నట్లయితే గనక అసలు సభ్య సమాజంలో తిరగగలుగుతుందా? అదే అసలు నా తండ్రి ఉంటే ఇలా జరుగుతుందా అనే ఒక భావనతోటి ఆవిడ ప్రశ్నించి సమాజంలో తనకి మద్దతు కూడగట్టుకోవటానికి సాక్షాత్తు కొంగు జాసి అర్థిస్తుంది అంటే ఆశ్చర్యపోవక్కర్లా. ఏంటి ఓ పక్కన దెబ్బతిన్న బెబ్బులు అంటున్నారు, మళ్ళీ ఓ పక్కన కొంగు అంటున్నారు. ఏంటి అంటే ఆమె మనసు దెబ్బతిన్న బెబ్బులే, కానీ ప్రజల ముందుకొచ్చి ఆ బెబ్బులు గాండ్రిస్తే ఉపయోగం ఏంటి? మనసులో బాధ ఉంది, కానీ ప్రజల ముందుకి ఆ మనసుని ఎలా ప్రజల ముందు పరచాలి, ఎలా ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే ఆమెకున్న ఒకే ఒక అస్త్రం కొంగు జాసి అర్థిస్తున్నాను. సానుభూతి అస్త్రం అంటారు. సానుభూతి కాదు, నా పరిస్థితి ఇది, నన్ను అర్థం చేసుకోండి, నేను మీ ముందు నుంచున్నాను న్యాయం కోసం, నాకు న్యాయం చెయ్యండి, భిక్షాటన అనొద్దండి దాన్ని. ఇప్పుడు సతీ సావిత్రి ఉంది, యమధర్మరాజు ముందు భిక్షం అడిగిందా? హక్కుగా అడిగింది. అడిగిందా లేదా? అవును. వరం ఇమ్మని అడిగింది. వరం ఇమ్మని కాకోకుండా నేను వేడుకుంటున్నాను అనలా, జబర్దస్త్గానే అడిగింది, వరం ఇమ్మని అడిగింది. ఆ వరం అడగటంలోనే ఆమె తెలివితేటలు ఉన్నాయి. ప్రాణం తీసుకెళ్ళిన యముణ్ణి నన్ను పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు ఉండమని ఆశీర్వదించమని అడిగింది. అడిగితే ఆయన తీసుకెళ్లే తొందరలో ఉన్నాడు, భర్త ప్రాణాన్ని. సరే ఇచ్చాను పో అన్నాడు. అప్పుడు నుంచోబెట్టింది, నడి రోడ్లో నుంచోబెట్టి కడిగింది. ఎలాగనిపిస్తున్నా నేను నీ కంటికి? నా భర్త నువ్వు తీసుకెళ్తావు, నేనేమో నిండు నూరేళ్ళు పసుపు కుంకలతోటి పిల్లా పాపలతోటి వద్దిల్లాలా? ఏం న్యాయం ఇది అని నిలదీసింది. దెబ్బకి ఔరా అని ఆ 10 ప్రాణాలు ఇచ్చి వెళ్ళాడు. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నడి వీధిలో నుంచొని న్యాయం అడుగుతుంది. నాకు వ్యక్తిగతంగా న్యాయం, నా పార్టీకి న్యాయం, నా బాబాయ్కి న్యాయం, 3 న్యాయాలు అడుగుతుంది ఆవిడ. ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ బాగున్న రోజుల్లో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగిన వాళ్ళు కాదు. ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీని వాడుకున్న వాళ్ళు కాదా? నా అన్నతో సహా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తేనే కదా గెలిచాడు ఎంపీగా. మరి ఇవాళ వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లాక్కొని ఇవాళ స్వారీ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని నెట్ట నిలువున ముంచేసేసి 6 అడుగుల లోతు పాతి పెట్టాడు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను ఇప్పుడున్న పార్టీ నాయకులు, నా వాళ్ళందరూ నాకు కావాలి, వచ్చేయండి అంటుంది ఓ పక్కన. వైఎస్ బిడ్డను వచ్చాను, నేనున్నాను కదా మీకెందుకు, రండి, మీకేం భయపడక్కర్లా, నేనున్నానని చెప్తుంది. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలుస్తుంది, ఓ పక్కన నాకు అన్యాయం చేశాడు, మీ ఆడబిడ్డగా నేను మీ ముందు వచ్చాను, పైగా నన్ను
కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు గాను, నా తండ్రి ఉన్న పార్టీలో ఉన్నందుకు గాను, నా తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన పార్టీ, నా తండ్రిని మంత్రిని చేసిన పార్టీ, నా తండ్రిని ఎమ్మెల్యేని చేసిన పార్టీ, నేను పుట్టిన దగ్గర నుంచి ఆ వైభవాన్ని అంతా చూస్తూ పెరిగాను. అలాంటి పార్టీని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు నా అన్న చీల్చాడు. నేను నా పార్టీ కోసం వచ్చాను నేను అని మాట్లాడుతుంది. ఎవరు కాదంటారు చెప్పండి? ఈ రీజనింగ్ని ఎవరు కాదంటారు? పైగా హూ కిల్డ్ బాబాయ్ అని అడుగుతుంది. చెప్పు, ధైర్యం ఉంటే. 5 ఏళ్ళు ఉన్నావు కదా బాబాయ్ హత్య తర్వాత, 5 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వేం చేసావు? నీ సొంత బాబాయ్కి న్యాయం చేయకపోతే ఈ ప్రజలకు న్యాయం చేస్తావా అని అడుగుతుంది. మేడం, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతిరెడ్డి గారికి ఒక బాధ్యతను అప్పచెప్పారని, ఆ బాధ్యతలో భాగంగా భారతి గారు షర్మిల గారిని, సునీత గారిని నిలువరించాలని ప్రయత్నం చేశారని, కానీ దాంట్లో విఫలం అవడంతో జగన్మోహన్ రెడ్డి భారతి గారికి వార్నింగ్ ఇచ్చారు అంటూ కూడా ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఆయన ఎన్ని వార్నింగ్లు ఇస్తే ఏంటండి? భారతిరెడ్డి ధైర్యం ఏంటి, ధీమా ఏంటి చెప్పండి? ఇప్పుడు భారతిరెడ్డి బయటకు వస్తే చనిపోయిన శవానికి మీ నాన్న కుట్లు ఎందుకు వేసాడని అడిగితే చెప్తుందా సమాధానం? ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక సీనియర్ సిటిజన్గా శవానికి కుట్లు వేయాల్సిన అవసరం ఏంటి మీ నాన్నకంటే? ఏదైనా ఒక నేరం జరిగితే నేరాన్ని పోలీసులకి చెప్పాల్సిన బాధ్యతాయుతమైన పౌరుడు మీ నాన్న. అలాంటి మీ నాన్న శవానికి కుట్లేశాడు, ఎందుకు వేసాడు, ఎవరి కోసం వేశాడు చెప్పండి, చెప్తుందా? వాటికి సమాధానం చెప్పి కదా దీనికి సమాధానం చెప్పాలి, వీళ్ళిద్దరికి సమాధానం చెప్పాలి. ఏమని చెప్తుంది? ఆడపడుచుని ఇంటికి రానివ్వని నువ్వు చెప్తావా? అత్తగారిని ఇంటికి రానివ్వని నువ్వు చెప్తావా? నీ మేనత్త కొడుకో నీ మేనమామ కొడుకునో కాపాడటానికి జగన్మోహన్ రెడ్డిని పావును చేసి ఆడిస్తున్నావు నువ్వు. అందరు ఇదే మాట్లాడుకుంటున్నారు, సమాజం ఇదే మాట్లాడుకుంటుంది. వాళ్ళ దాకా వెళ్ళలేదో తెలియదు కానీ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు హత్య వార్త భారతీరెడ్డికే మొదలు ఎలా తెలిసింది మాట్లాడుతున్నారా లేదా? అసలు అవినాష్ రెడ్డి మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి నీకు? ఎందుకు కాపాడుతున్నావు? కేంద్రం నుంచి సిబిఐ వస్తే కూడా సిబిఐ కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో నువ్వు చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చున్నావు? దీనికి నీకు అక్షింతలు పడి ఉంటాయా, పడి ఉండవా? అంత ఈజీగా తీసుకుంటాయా కేంద్ర సంస్థలు? కావాలంటే కేంద్ర బలగాలు వస్తాయి. ఏమండి మా రాష్ట్రంలో మేము అరెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము, మా బలగాలు సరిపోవట్లేదు, బలగాలు పంపండి అంటే పంపరా? అవన్నీ ఎందుకు చేయలేదు మీ ఆయన? ఇప్పుడు వచ్చావు తగుదనమ్మా అని అడగరా? అందుకే ఆవిడ రావట్లా, అంతకంటే వేరే ఏమీ లేదు. ఓకే. పైగా ఇద్దరు ఆడపడుచులు ఇద్దరు దెబ్బతీని ఉన్నారు. ఒక ఆమె తండ్రి గురించి అడుగుతుంది, ఒక ఆమె ఏమో తన భవిష్యత్తు గురించి అడుగుతుంది. ఈ పరిస్థితుల్లో ఎలా నిలువరిస్తుంది భారతీరెడ్డి? భారతీరెడ్డికి తెలిసింది ఏంటంటే భర్త ఎలా సంపాదించినా, ఏ కిడ్ ప్రోకోల్స్ చేసి సంపాదించినా, వ్యాపార సామ్రాజ్యాలు స్థాపిస్తే వాటికి డైరెక్టర్గా ఉండటం తెలుసు ఆవిడకి, మేనేజింగ్ డైరెక్టర్గా ఉండటం తెలుసు. భారతీ సిమెంట్స్ ఆవిడదేగా. ఆమె ఏ ఎంబీఏ చదివి ఏ వ్యాపారవేత్తగా వచ్చి ఆ భారతీ సిమెంట్స్ని స్థాపించింది చెప్పమానండి? దానికి ఎండీ అయ్యే అర్హత ఉందా ఆవిడకి? వాళ్ళ ఆయన కదా సంపాదించాడు. అంటే ఆయన సంపాదించిన దానికి భార్య మీద భార్యకి హక్కు లేదని కాదు నా ఉద్దేశం. నీ భర్త ఎలా సంపాదించాడు అనేది ఏ రోజన్నా నువ్వు అడిగావా? ఈ కిడ్ ప్రోకో ఏంటి, మనకి ఇదంతా అవసరమా? చాలామంది భార్యలు అడుగుతుంటారు భర్తని, ఈ పాపపు సొమ్ము మనకు అవసరమా, ఎందుకు ఇది మనకి అని అడుగుతారు. మరి నువ్వు అడిగావా? అడగలేదు కదా. మరి చక్కగా ఇందిరా టెలివిజన్స్కి, సాక్షి పేపర్కి, ఇంకేయో చాలా ఉన్నాయి లిస్టు, 16 కంపెనీలు, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి అంటున్నారు, 100 ఎకరాలు ఉన్నాయి అంటున్నారు. నిజమేంటో అబద్ధమేంటో ఎవరికి తెలియదు, పైవాడికే తెలియాలి. వివేకానంద రెడ్డి హత్య అట్లా పైవాడికే తెలుసు, దేవుడికే తెలుసు అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఇవన్నీ కూడా పైవాడికే తెలుసు. మనం ఊరికే నిమిత్త మాత్రలు మాట్లాడుకుంటుంటాం. సరే, ఏదేమైనా జనవాక్యంగా మనం మాట్లాడుకుంటున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఇద్దరిని మట్టుకు భారతీరెడ్డి నిలువరించలేదు.
ఓకే. జగన్మోహన్ రెడ్డి ఎన్ని టాస్క్లు ఇచ్చినా బిగ్ బాస్లో ఇచ్చినట్లు తాడేపల్లి ప్యాలెస్లో ఉపయోగం లేదు. ఓకే. ఆయనే చేయలేంది ఆవిడ చేస్తా చెప్పండి. ఓకే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.